ఆల్రెడీ 42 లక్షలు అంటేనే మనం యాక్చువల్లీ 45 లక్షలు అమ్మాలి కానీ ఇంకా మనం కొంచెం తక్కువ ప్రైస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో 42 లక్షలకే ఇవ్వాలని మనం ప్లాన్ చేసాం. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నాగారం బండ్లగూడలో మెయిన్ రోడ్ నుంచి అతి దగ్గరలో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ 2 BHK పోర్షన్ కేవలం 42 లక్షల రూపాయలకే ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ కలిపి జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. మంచి కమ్యూనిటీ, ఎందుకంటే చుట్టుపక్కల మనకు హెచ్ఎండిఏ లేఅవుట్కు ఆనుకొని ఉంటుంది. ఇది వచ్చే బిల్డింగ్ కూడా మనకు హెచ్ఎండి అండ్ టీజీ రేర్ అప్రూవల్తో బెస్ట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది అందరికి అందుబాటు ధరలో. దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి బిల్డర్ గారైన వేణు గారు ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడం, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది, పూర్తి విషయాలు వేణు సార్ని అడిగి తెలుసుకుందాం. వేణుగారు నమస్కారం సార్. ఎగ్జాక్ట్లీ మన అపార్ట్మెంట్ ఏ లొకేషన్లో ఉంది, మీకు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, పూర్తి విషయాలు మా కస్టమర్లకు అందించండి సార్. నమస్తే అండి. ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ పేరు నేచర్ హోమ్స్. ఇది కేఎస్ఆర్ టౌన్షిప్లో ఉంది. ఇది వచ్చేసి 600 స్క్వేర్ యార్డ్స్లో స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. కంప్లీట్గా ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్, మొత్తం 15 ఫ్లాట్స్ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీ నాగారం బండ్లగూడ కిందకి వస్తుందండి. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లస్ రేరా అప్రూవల్ కూడా ఉంది. ఓకే సార్, చాలా బాగుంది. మనకు టోటల్ 15 ఫ్లాట్లు అన్నారు కదా, ఎన్ని సేల్ అయినాయి, ఎన్ని సేల్కి ఉన్నాయి ఇప్పుడు మనకి 11 ప్లాట్లు సేల్ అయ్యి ఉన్నాయండి. ఇంకా 4 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 4 ఉన్నాయి ఇప్పుడు? అవునండి, ఓన్లీ 4 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్కు మనకు 3 అన్నారు కదా, ఫేసింగ్లు ఏమేమి ఉన్నాయి వాటి? 2 ఫ్లాట్లు, ఒక ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్లు ఏమో నార్త్ ఫేసింగ్లో ఉన్నాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, ఒక నార్త్. అంటే మనకు 4 ఉన్నాయి సేల్కి. అవునండి. ఓకే, ఇప్పుడు చాలా బాగుంది. ఈ ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకు ఎసెప్ట్ ఎంత ఉంది? ఒక్కొక్క ప్లాట్ అంటే ఇప్పుడు 1180 ఎస్ఎఫ్టీ ఒకటి ఉందండి, 1198 ఒకటి ఉంది, 1221 ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు 1180ది మనం 42 lakhs చెప్తున్నాము. అది 1180 స్క్వేర్ ఫీట్, 42 లక్షలు. అది ఫిక్స్డ్ కానీ ఓకే, ఫిక్స్డ్ కరెక్టే. మనకి ఎమ్యూనిటీస్ అయితే ఏమి వేయట్లేదు కదా ఇందులో? ఎమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కలిపి అన్ని కలిపి ఆన్లైన్ జిఎస్టీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జ్. బ్యాంక్ లోన్ ఎంత సపోర్ట్ ఇస్తుంది? బ్యాంక్ లోన్ 80% బ్యాంక్ లోన్ చేయొచ్చండి. ఓకే సార్, సంతోషం. ఒక 20% క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఓకే, 2 BHK పోర్షన్, 2 BHK ఫ్లాట్. ఒక కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తారు మీ మాటల్లో చెప్పండి. కన్స్ట్రక్షన్ వెరీ గుడ్ క్వాలిటీ పెట్టామండి. ఆల్రెడీ అంతా కూడా ఇంజనీరింగ్ ప్లాన్తోనే చేసాము. అదేవిధంగా రెడ్ బ్రిక్స్, ఇంకా రివర్ శాండ్, ఇంకా పెయింట్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ అయి వాడాము. స్విచ్చెస్ కానీ ట్యాప్స్ వచ్చేసి సెరా, స్విచ్చెస్ వచ్చేసి హెవెల్స్, పెయింటింగ్స్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ వాడాము. సో అంతా వెరీ గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఓకే సార్, చాలా బాగుంది. ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తుంది ఇందులో? అమ్యూనిటీస్ అంటే ఆల్రెడీ మనం లోపల ఫాల్ సీలింగ్ ఇచ్చాము. సూపర్ సార్. పవర్ వచ్చేసి 3 ఫేస్ మీటర్స్. యాక్చువల్లీ ఏంటంటే అందరూ సింగిల్ ఫేసే ఇస్తారు, కానీ మనం పవర్ సమ్మర్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పి 3 ఫేస్ ఇచ్చాము. ఓకే. అట్లాగే ఇంకా జనరేటర్ ఉంది. సెక్యూరిటీ పర్పస్ కూడా మనం సీసీ కెమెరాలు ఇచ్చాము. సూపర్ సార్. ఈ 24/7 సెక్యూరిటీ రూమ్ కూడా ఉందండి. వాచ్మెన్ రూమ్ కూడా సపరేట్ గా ఉంది సార్. చాలా బాగుంది. ఈ 42 లక్షలు ఫిక్స్డ్ రేట్ ఏం తగ్గదా సార్? అవునండి, 40 ఆల్రెడీ 42 లక్షలు అంటేనే మనం యాక్చువల్లీ 45 లక్షలు అమ్మాలి కానీ ఇంకా మనం కొంచెం తక్కువ ప్రైస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో 42 లక్షలకే ఇవ్వాలని మనం ప్లాన్ చేసాం అనమాట. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు వేణు గారు అయితే 42 లక్షల రూపాయలు ఫైనల్ రేట్. అది మీ క్యాష్ కండిషన్ బట్టిగా అన్న దయ ఏమో తగ్గితే తగ్గచ్చు, ఆ విషయం అయితే మేము ఖచ్చితంగా చెప్పలేను. ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్న దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నా అన్నగారి నెంబర్ ఇస్తున్న పైన
తనకు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి మనకు పార్కింగ్ ఎలా ఉంది, అలాగే మనకు 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. అపార్ట్మెంట్ లోపలికైతే నార్త్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుంది చూసుకోండి. మనకు 2 పెద్ద గేట్లు కూడా లోపలికి ఈజీగా కార్స్ వచ్చేటట్టు మనకైతే మంచి పెద్ద గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది చూసుకోండి. మనకు పార్కింగ్లో మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనకు ఎమ్యూనిటీస్లో భాగంగా చూసుకున్నట్టయితే మనకు ఒక కార్ పార్కింగు, ఒక బైక్ పార్కింగు, అదేవిధంగా మనకు సీసీ కెమెరా కూడా ఇవ్వబడి చూసుకోండి. మనకు సీసీ కెమెరా ఇవ్వబడి ఇటు వచ్చేసి మనకు జనరేటర్, ఈ జనరేటర్ వచ్చేసి మనకు పార్కింగ్లోనే కాకుండా జస్ట్ మనకు లిఫ్ట్కు అండ్ కామన్ ఏరియాలో కూడా ఇవ్వబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మనకు దీనికి ప్రత్యేకంగా మనకు ఒక ట్రాన్స్ఫార్ము, ఇది 3 ఫేస్ కాల ట్రాన్స్ఫార్మర్. ఎందుకంటే ఎండాకాలంలో లో వోల్టేజ్ ఉండకుండా ఉండడానికి మనకు 3 ఫేస్ కరెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకునేది మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్కు పక్కకు ఆనుకొని హార్వెస్టర్ పాయింట్ అంటే ఇంకుడు గుంత, మనకు వర్షం నీళ్ళు కూడా ఇక్కడ నిల్వ ఉండేటట్టు మనకి ఇంకోటి కూడా పెట్టడం జరిగింది. ఇది బోరు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఇటు చూసుకుంటే 2 సంపులు, పెద్ద సంపులు ఇవ్వబడింది. మున్సిపల్ వాటికి సంబంధించిన ఫెసిలిటీ కూడా మనకు కల్పించడం జరిగింది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అన్ని రకాల చాలా బాగుంటుంది చూసుకోండి. ఇక్కడ మనకు అందమైన చెట్లు కూడా పెట్టడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు లిఫ్ట్ కూడా, ఈ లిఫ్ట్ వచ్చేసి మనకు 6 మెంబర్ కెపాసిటీ గల లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి. కూడా లిఫ్ట్ కూడా చాలా బాగుంది. పైకి వెళ్ళడానికి మెట్లు ఎవరి మీటర్లు వాళ్ళకు పెట్టడం జరిగింది చూసుకోండి. మీటర్లు కూడా చాలా అన్ని రకాల మంచి ఫెసిలిటీలు ఉన్నాయి. ఎటు చూసుకున్నట్లయితే మనకు 24/7 సెక్యూరిటీ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది చూసుకోండి. ఎంత విశాలమైన పార్కింగు, అన్ని రకాల ఫెసిలిటీతో చాలా బాగుంది. చూశారు కదా, ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి. పైకి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం లిఫ్ట్ ద్వారా అయితే 2nd ఫ్లోర్ చేరుకున్నాం చూసుకోండి. మనకు విశాలమైన కారిడార్ చూసుకోండి. మనకు 7 ఫీట్ కారిడార్ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్తోని రెడ్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఫ్లోర్కు 3 అని చెప్పేసి 2 నార్త్ ఉంటాయి, 1 ఈస్ట్ ఉంటుంది. మొత్తం టోటల్ 15. సేల్కు మాత్రం మనకు కేవలం 4 ఉన్నాయి, 11 సేల్ అయినాయి. మీకు చూపించబోయేది వచ్చి మనకు నార్త్ ఫేస్లోని 1180 స్క్వేర్ ఫీట్లో అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకు 40 UDS వచ్చింది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అని చూసుకొని మనకు విశాలమైన హాల్ చూసుకుంటే హాల్ కూడా ఎంత బాగుందో. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x2 ఆఫీస్ స్టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఒక పెద్ద విండో, UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఎక్సలెంట్ మంచి టోటల్ మనకు చిన్న చిన్న వర్క్స్, లైట్లు పెట్టి ఇచ్చేది ఉన్నా, ఏ చిన్న చిన్న వర్క్స్ ఉన్నా టోటల్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇటు చూసుకుంటే సింహద్వారం చూసుకోండి. మనకు మంచి ఎక్సలెంట్ మంచి క్వాలిటీ గల డోరు, మంచి హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. దీనికి వాడిన చోకోట్స్ కూడా కంప్లీట్ ఇండెంటెక్తో చేయబడి, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు చూసుకొని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి మనకి ఇది 2 BHK పోర్షను 1180 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. 40 UDS వచ్చింది చూసుకోండి. హాల్లోకి వెళ్ళి లోపలికి రాగానే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి టైల్స్తోని ఒక మంచి పూజ సామాన్లు పెట్టుకునే విధంగా ఒక సెల్ఫ్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూసుకొని వాష్ పాయింట్ కూడా మనకు మంచి UPVC మంచి స్టైలింగ్ డోర్తోని మంచిగా చాలా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకు ఇటు చూసుకున్నట్టయితే ఒక వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరిగింది. అది కూడా సెరా కంపెనీకి సంబంధించింది. మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాం చూసుకోండి. అటు వచ్చేసి కిచెన్, అది ఇటు చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా పెట్టుకునే విధంగా అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మీరు చూస్తున్నది వచ్చేసి మనకి ఇప్పుడు కిచెన్లో లోపలికి ఎంటర్ అవుతుంది చూసుకోండి. ఇద్దరు వంట చేసుకునే విధంగా మనకు మంచి ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాల మంచి టైల్స్ అని ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు 2 ప్లాట్ఫామ్లు ఇవ్వడం జరిగింది. ఇటు కూరగాయలు కోసుకున్నా కానీ ఇక్కడ ఒక పాయింట్ కూడా పెట్టేది. ఈ పాయింట్ వచ్చేసి మనకు మిక్సీ జార్ కోసం పెట్టేయడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వాషింగ్ యూటిలిటీ పాయింట్ చూసుకోండి ఎంత విశాలం ఉందో. యూటిలిటీ పాయింట్ మనకు 2 నల్లలు ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు గిన్నెలు తోముకునే విధంగా ఒక నల్ల, ఇటు వచ్చేసి ఈ నెల వచ్చేసి వాషింగ్ మిషన్ పాయింట్కు ఇక్కడ మనకు ఒక కరెంట్ సాకెట్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి వ్యూ ఉందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు దమ్మాయి కూడా మున్సిపాలిటీ కిందికి వస్తుంది. కీసరా ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి కేవలం మనము 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇక్కడికి చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలం ఉందో. దీనికి వాడిన డోర్స్ చూసుకోండి, మంచి క్వాలిటీ గల డోర్స్ అయితే వాడడం జరిగింది. మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు ఇంత విశాలంగా రావడం కారణం ఏంటంటే 1180 స్క్వేర్ ఫీట్లో ఉంది కాబట్టి చూసుకోండి. ఇందులో ఈజీగా 6x6 బెడ్ వేసుకున్న, చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, మీరు భవిష్యత్తులో కబర్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతోని, వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండోతోని, పైన
ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఈ అపార్ట్మెంట్లో అసలు ఫాల్ సీలింగ్ ఇయ్యరు, తను మాత్రం ఇందులో మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక డోర్ వచ్చేసి మనకు ప్రతి దానికి మనకు వాటర్ ప్రూఫ్ డోర్ పెట్టేయడం జరిగింది. చూసుకోండి ఎంత అటాచ్డ్ బాత్రూమ్, ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. మంచి వెస్టర్న్ కల్చర్తోని మంచి ఫ్లోరింగు, మంచి టైల్స్ వాడి మంచి మనకు వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో. ఈ స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి క్వాలిటీ గల మెటీరియల్ వాడైతే మనకు ఇవ్వడం జరిగింది. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉండకాడికి ఎంత విశాలంగా ఉందో. ఇందులో 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా 2 రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్తోని మంచి టైల్స్ వాడైతే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా 2 BHK పోర్షన్ చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉందో చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మంచి లొకాలిటీ చాలా బాగుంటుంది. చూసారు కదా మనకు 2 BHK పోర్షను ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో అయితే చాలా బాగుంది. అందరికి అందుబాటు ధరలో మనకు తార్నాక మెట్రో స్టేషన్ కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి లొకాలిటీ, రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది, కన్స్ట్రక్షన్ బాగుంది, రేటు కూడా అందరికి అందుబాటు ధరలో ఉంది. అలాగే మనకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక 20% మీరు క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. 80% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా మంచి లొకేషన్. దయచేసి మా వీడియో చూడగానే మాత్రం ఇంత మంచి అవకాశాన్ని దయచేసి వదులుకోవద్దని మా యొక్క మనవి. ఏ డౌట్ ఉన్న పైన ఓనర్ కాల్ చేయగలరు మా యొక్క మనవి. మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.